హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ట్రైవైబ్స్ మీడియా. దిస్ ఇస్ మహేందర్. రేపు ఖైరతాబాద్ మహావినాయకుడి నిమజ్జనం ఉందని అందరికీ తెలిసిందే. సో మనకున్న సమాచారం ప్రకారం తెల్లవారుజామున 6 గంటలకి శోభాయాత్ర ప్రారంభమవుతుంది. ఆ శోభాయాత్ర భాగంగా గణనాథుని శోభాయాత్ర జరుగుతున్న సమయంలో ఎంతోమంది వేలాది భక్తులు వస్తూ పోతుంటారు. ఆ టైంలో అందరికీ అన్నప్రసాదాలు జరిగే స్థలం అన్నమాట ఇది. సో ఆ వేలాది భక్తులకి, లక్షలాది భక్తులకి వచ్చి అందరికీ ప్రసాదాలు ఇవ్వడం జరుగుతుంది. మనం ఇప్పుడు ఎక్కడున్నామంటే ప్రసాదాలు ఎక్కడైతే చేస్తున్నారో ఆ ప్రదేశాన్ని ఉన్నాము. సో ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే కంప్లీట్లీ పులిహోర తయారీ జరుగుతుంది అన్నమాట. మీ ఇక్కడ కనిపిస్తున్నాయి ఆల్రెడీ. ఇక్కడ డొప్పలు గిట్ట ఉన్నాయి, సామాగ్రి గట్రా అన్నీ ఉన్నాయి. ఇవన్నీ పులిహోర ఎవరైతే భక్తులకి ఇస్తున్నారో అవి పంచడానికి. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఎన్ని భగవనాలు ఉన్నాయంటే మీరు లెక్క పెట్టడం కొంచెం కష్టమే. కొన్ని వేల మందికి సరిపడా బియ్యము మరియు సామాగ్రి, అలాగే తదితర ప్రసాదానికి సంబంధించిన అన్ని వస్తువులు ఇక్కడ పెట్టి ఈ సాయంత్రాన మొదలెడితే తెల్లవారేంత వరకు ఇక్కడ వంటకాలు జరుగుతూనే ఉంటాయి. ఈ నిప్పు అనేది ఆగదు. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు 20,000. సో మన లెక్క ప్రకారము దాదాపు 1,00,000 మందికి ప్రసాదాలు తయారీ జరుగుతుంది. బహుశా 1,00,000 మంది కంటే ఎక్కువ మందికి కూడా సరిపోతుంది అన్నమాట. ఇక్కడున్న వీళ్ళ సామాగ్రి చూసుకున్నట్టయితే రాత్రి మొత్తం వీళ్ళందరూ పనిచేస్తూనే ఉంటారు. సో ఈ తయారీకి సంబంధించిన వ్యక్తులు లేదా సంస్థ, ఆర్గనైజేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. మనం వాళ్ళతో మాట్లాడడం జరుగుతుంది. వీళ్ళు నిద్రాహారాలు మానుకొని రాత్రంతా పనిచేసి తెల్లవారుజామున జరిగే శోభాయాత్ర కోసం కష్టపడుతూ అన్నప్రసాదాలు అందించడానికి వీళ్ళు చేస్తున్న కృషి అందరూ చూస్తున్నారు. ఇక్కడున్న ఈ సంస్థ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఖైరతాబాదీ వాసులు అవ్వడం విశేషం. సో ఇది ఎన్ని ఏళ్ళ నుంచి జరుగుతుంది, ఎవరెవరు చేస్తున్నారు, వీళ్ళు ఇక్కడ ఉన్న పెద్దలు ఎవరు, ఇవన్నీ మనం తెలుసుకుందాం. ఇంకేం చెప్పంటానా అంతేగా? రైట్. ఇది మీరు చూస్తున్న వంటకాలు అన్నీ జరిగేటి వాసవి కళ్యాణ మండపం దగ్గర లగడి కపుల్ సెన్సేషన్ థియేటర్ లైన్లో ఉంటుంది. మీరు చూస్తున్నారు కదా ఇక్కడున్న అన్నప్రసాద తయారీ మొత్తము. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మనం ఇప్పుడు ఇక్కడున్న పెద్దవాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఇది ఎవరు చేస్తున్నారు, ఎంతమంది కలిసి చేస్తున్నారు, అండ్ అలాగే ఎవరెవరు పాల్గొంటారో వీళ్ళందరూ ఎవరు అనేది ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడున్న వాళ్ళందరూ అక్కడ సంస్థకు సంబంధించిన వాళ్ళే. సో ముందుగా అన్న మీ పేరు మరియు మీ నార్మలీ పేరు కె రాజు. ఈ యొక్క మన గణేష్ సేవా సమితి బ్రైట్ వెల్ఫేర్ అసోసియేషన్ దాని యొక్క సెక్రటరీ. మా అధ్యక్షులు మహమ్మద్ అష్ఫాక్ గారు, చైర్మన్ మన అనిల్ కుమార్ గారు, మా బ్రైట్ వెల్ఫేర్ అసోసియేషన్ మాజీ చైర్మన్ అనిల్ కుమార్ గారు, జ్ఞానేశ్వర్ యాదవ్ గారు. వారి ఆధ్వర్యంలో గత 50 సంవత్సరాల నుండి మంచినీళ్ళ ఒక వినాయక నిమజ్జనానికి తరలి వచ్చే భక్తులకు మంచినీటి సదుపాయము ఏర్పాటు చేయాలన్న సదుద్దేశంతో, మంచి ఉద్దేశంతో వాటర్ సప్లై ప్రోగ్రాం పెట్టినారు ఒక 50 years నుంచి. ఇక మేము అప్పుడు చిన్నగా ఉండే మేము కూడా అక్కడ వచ్చి వాటర్ పోసేవాళ్ళం. లక్డీ కపుల్ హోటల్, రాజ్దూట్ హోటల్ దగ్గర, బ్యాంక్ ఆఫ్ బరోడా ఆపోజిట్. ఈ యొక్క వినాయక్ సాగర్కు తరలి వచ్చే వినాయకుని ఒక మండపాలకు స్వాగతం ద్వారా అక్కడ ఏర్పాటు చేసి స్టేజ్ అక్కడ నుండి ఆ తర్వాత మేము కొంచెం పెద్దగా అయినాక 1997, 98 ఆ ప్రాంతంలో మొదటిసారి అక్కడ ఒక మోజుల బండి ఉండేది. ఆ మోజుల బండి నుండి తీసుకొచ్చి మోజులు పంచినాం. అట్లనే అందరము స్నేహితులం అనుకొని అరే మనం ఇక్కడ ఒక వచ్చే భక్తులకు ప్రతి సంవత్సరము పులిహోర ప్రసాద వితరణ కార్యక్రమం పెట్టుకుందామని అందరం ఫస్ట్ మొట్టమొదటిసారిగా ఒక 2 కుంటలు అందరము ఒక 10 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు వేసుకొని మొదలుపెట్టాము. అదొక కార్యక్రమం మొదలుపెట్టినాము ఏదో, కానీ అది నిరంతరం ప్రతి సంవత్సరము ఆగకుండా జరుగుతూ ఉంది. ఇప్పుడు 28 years జరుగుతూ ఉంది. ప్రతి సంవత్సరం ఏకదాటిగా ఏ సంవత్సరం కూడా ఆపకుండా. ఒక కరోనా టైంలోనే ఒక 1 year బ్రేక్ అయ్యింది. మా యొక్క ఖైరతాబాద్ ప్రజలందరూ, మా స్నేహితులు, మా యొక్క బ్రైట్ వెల్ఫేర్ అసోసియేషన్ మెంబర్స్ సహకారంతో ఈ యొక్క కార్యక్రమం చేయడం జరుగుతుంది.
అక్కడ మాది ఒక ట్రావెల్స్ కూడా ఉంది. ట్రావెల్స్ అందరం మేము చందాలు వేసుకొని ఒక కార్యక్రమము నిర్వహిస్తున్నాం. మరియు ఒక కార్యక్రమానికి మా యొక్క ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ గారు వారి సహాయ సహకారాలు కూడా అప్పటి నుంచి ఉన్నాయి. ఒక 28 సంవత్సరాల నుంచి వారు కూడా ఇప్పుడు ఖైరతాబాద్ పెద్ద గణేశుని దగ్గర ప్రతిరోజు ఒక ఈ ప్రసాద పంపిణీ కార్యక్రమం పెట్టుకున్నారు. ప్రతిరోజు ఒక రకమైన వంటకాలు. 9-10 రోజులు జరిగిన అన్నప్రసాద కార్యక్రమాల్లో మీరు కూడా పాల్గొన్నారా? అక్కడ అడక్ కమిటీ ఉంది, ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీలో అడక్ కమిటీ ఉంది. అడక్ కమిటీలో నేను కూడా ఒక మెంబరు. అక్కడ ప్రతిరోజు మేము అందరం అక్కడ వెళ్ళి సేవా కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నాము. ఇక చివరి రోజు రేపు ఖైరతాబాద్ వినాయకుడిని నిమజ్జనం రోజు కాబట్టి రేపు మా ఒక అసోసియేషన్ తరఫు నుండి మా బస్తీ నుండి ఇక్కడ ఒక ఈ పులిహోర ప్రసాద వితరణ కార్యక్రమం కూడా ఏర్పాటు చేసి ఈ యొక్క గణేష్ నిమజ్జనానికి వచ్చే భక్తులకు ప్రజలకు అందరికీ ఈ యొక్క ప్రసాదం పెట్టాలన్న ఒక ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం మేము చేస్తూ ఉన్నాం. మా యొక్క బ్రైట్ వెల్ఫేర్ అసోసియేషన్ గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో మా యొక్క ఫ్రెండ్స్ కానీ మా అసోసియేషన్ మెంబర్స్ కానీ మా బస్తీవాసులు అందరి యొక్క కార్యక్రమానికి సహకరిస్తారు. వారందరికీ మా బ్రైట్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫు నుండి నేను వారందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. మీరు విన్నట్టయితే ఇక ఇదంతా జరిపించేది రాజన్న గారు, బ్రైట్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు. ఇక్కడనే ఓల్డ్ సిఐబి క్వార్టర్స్లో ఉండే అసోసియేషన్ ఇది. దాదాపు నేను పుట్టక ముందు నుంచి 28 ఏళ్ళ నుంచి వీళ్ళు ప్రసాద పంపిణీ ఓన్లీ పులిహోర. అంతకుముందు దాదాపు 50 ఏళ్ళ క్రితం నుంచి స్టార్ట్ అయింది. అంతకుముందు వాళ్ళు చేసింది నీళ్ళ పంపిణీ. వీళ్ళ సీనియర్లు అంటే వీళ్ళ ముందు జనరేషన్ నుంచి జరుగుతున్న పంపిణీ కార్యక్రమము. వీళ్ళందరూ పెద్ద అయ్యే కొద్దీ దాంతో ప్రసాదం యాడ్ చేసి 28 ఏళ్ళ నుంచి జరుగుతున్న కార్యక్రమం ఇది. వీళ్ళు మాత్రమే కాకుండా బస్సులోని వారు, అలాగే మన ప్రభుత్వం సైడ్ నుంచి జరుగుతున్న వాళ్ళకి వచ్చిన సపోర్టు, మరియు ఇక్కడే ఉన్న కొన్ని బిజినెసెస్ కానీ ట్రావెల్స్ కానీ వేరే ఇక్కడ జరుగుతున్న వాసవి కళ్యాణ మండపం స్థలం కానీ వీళ్ళకి తోచినంత వరకు, వీళ్ళ సాధనందమైన వరకు అందరూ కలిసి చేస్తున్న కార్యక్రమాలు ఇవన్నీ. మీరు చూస్తున్నట్టయితే ఇంతగానో దాదాపు ఒక 20,000 మంది అని అన్నారు, కానీ మనకి 1,00,000 మంది వరకు కూడా సరిపడే సామాగ్రి అయితే నేను చూశాను. ఇంతగానో ఎలా సాధ్యమవుతుందో ఇవంతా మేము అందరము స్నేహితులం అందరం చందాలు వేసుకొని, మా ట్రావెల్స్ ఉంది, ట్రావెల్స్ వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళు కూడా మా ఫ్రెండ్సే. అప్పుడు అందరం అనుకునే ఇవన్నీ మొదలుపెట్టామన్నమాట. ఇక మా ఒక అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇది చేద్దామన్న ఒక ఉద్దేశంతో ఇది ప్రతి సంవత్సరం చేస్తూ ఉన్నాము. దీనికి అందరి సహకారం ఉంది. మేము సొంతంగా కూడా మేము డబ్బులు వేసుకొని చేస్తాము. ఇక్కడ వంట చేస్తున్నాము. ఈ ప్రాంతం ఇది వాసవి కళ్యాణ మండపం వాళ్ళది, ఇది వాసవి సొసైటీ వాళ్ళది అనమాట. ఇది వాళ్ళు మాకు ఈ యొక్క స్టార్టింగ్ నుంచి చేస్తున్నప్పటి నుంచి వాళ్ళు మాకు ఇక్కడ సహాయ సహకారాలు అందిస్తున్నారు. వాళ్ళకు కూడా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. దాదాపు ఈ అన్నప్రసాదం జరగడానికి ఎన్ని కిలోల బియ్యం వాడతారు? దీనికి ఒక 15 నుంచి 20 కుంటాల వరకు మేము ప్రతి సంవత్సరం చేస్తాము. ఓకే, మీరు పులిహోరతో పాటు నీళ్ళ పంపిణీ కూడా చేస్తారు? వాటర్ సప్లై కూడా, వాటర్ మంచినీటి సదుపాయం కూడా ఏర్పాటు చేస్తాం. అక్కడ పులిహోర తిన్న తర్వాత భక్తులందరూ అక్కడ మంచినీళ్ళు కూడా తాగి వెళ్తారు. అక్కడ నుండి మళ్ళా ఈ యొక్క స్వాగత ద్వారం ఏర్పాటు స్టేజ్ కూడా వేసి అక్కడ స్వాగతం పలుకుతూ ఉంటాం. వచ్చి అన్ని వినాయక సాగర్కి మండపాలకు పలుకుతూ ఉంటాం. దాదాపు మందికి సరిపోతుంది ఇది అన్నప్రసాదం? కానీ తెచ్చేది ఒక 60-70 వేల డొప్పలు తీసుకొని వస్తాం. డొప్పలు అంటే ప్రసాదం పెట్టే అవి. ఇంకా తర్వాత అవి కూడా అయిపోతాయి. కొంతమంది చేతులలో కూడా తీసుకొని పోతూ ఉంటారు. రేపు మీరు చూస్తే అక్కడ వచ్చి మీకు అర్థమవుతుంది. రేపు కూడా మీరు వస్తే మీరు డైరెక్ట్ లైవ్ చూడవచ్చు. అక్కడ మేము ప్రసాద పంపిణీ చేసే ఆ ఏర్పాట్లను కూడా మీరు చూస్తే చాలా సంతోషం అనిపిస్తుంది. ఈ ఖైరతాబాద్ ప్రాంతంలో ఇప్పుడు ఒక ఆధ్యాత్మిక భావన కలుగుతుంది మీకు వస్తే. ఈ 11 రోజులు ఇక్కడ మన ఖైరతాబాద్ వినాయకుని దగ్గర ఈ ఖైరతాబాద్లో పుట్టినందుకు మా అదనుకుంటాం మేము. జన్మ మాది సార్థకమైంది, ఇక్కడ భగవంతుని సేవ చేసుకోవడం అని మేము అట్లా భావిస్తాం. అదొక మా అదృష్టంగా భావిస్తాం. శోభాయాత్ర మొదలవ్వగానే మెయిన్ రోడ్కి రాకముందు జరిగే ఫస్ట్ ఆహ్వానం ఇక్కడ నుంచే వస్తుంది. సో వీళ్ళు ఆహ్వానిస్తారు. మన శోభాయాత్ర ఇక్కడ నుంచి కరెక్ట్గా స్టార్ట్ అవుతుంది. సో స్టార్ట్ అయినంతసేపటి నుంచి దాదాపు తెల్లవారు 6:30 వరకు పంపిణీ స్టార్ట్ చేసేస్తారు. ఆల్రెడీ అంతా అయిపోయింది ప్రసాదము. అక్కడి నుంచి మొదలెట్టుకుంటే భక్తులు వస్తూనే ఉంటారు సాయంత్రం దాకా. అన్నప్రసాద్ ఇక్కడ జరిగే లగ్డిగాపూల్ ఏరియా దగ్గర టెలిఫోన్ ఫోన్ పక్కన జరిగే స్థలంలో రాజు హోటల్ దగ్గర ఈ పంపిణీ జరుగుతుంది.
అండ్ పెద్ద వినాయకుడే కాకుండా ఇక్కడ నుంచి వెళ్ళే ప్రతి గణేష్ మండపాలు టస్కర్లు కానీ వెళ్ళే తోవలో వాళ్ళు కూడా ఆగి అన్నప్రసాదాలు తీసుకొని వాళ్ళకు కూడా వీళ్ళు ఆహ్వానం పలుకుతారనమాట. సో వాళ్ళకు కూడా జరిగే ఏమన్నా వాళ్ళకి కావాల్సిన అవసరాలు కూడా వీళ్ళు ఇక్కడ నుంచే కొంచెం చూసుకొని వాళ్ళకి డైరెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఉన్న పరిస్థితులు ఇక్కడ వీళ్ళకి ఎక్కువ తెలుస్తాయి, ఎందుకంటే ఇది స్టార్టింగ్ పాయింట్. లగడియాపల్లి దగ్గర నుంచి సెక్రటరేట్ మీదకి పోవాలి ఎవరన్నా. సో వీళ్ళు ఇక్కడ ఉండి అన్నీ చూసుకుంటారు. పెద్ద గణేష్ వెళ్ళిన తర్వాత వెనకాల వచ్చే గణేష్లకి ఏ ఇబ్బంది కలగకుండా వాళ్ళకుండే అవసరాలు ముందుగా వచ్చేది అన్నప్రసాదమే. వచ్చే వాళ్ళు ఎంతో ఆకలి మీద, కొంతమంది ఇంకా నిన్న స్టార్ట్ అయిన వాళ్ళు ఇక్కడ దాకా కూడా వచ్చిన వాళ్ళు లేరు. ఇందాక పంజగుట్ట మీదకి వెళ్ళి వస్తుంటే అక్కడ ఇంకా ఆగినాయి డస్కర్లు. అండ్ రేపు పొద్దుగాల మళ్ళీ జరిగే శోభయాత్రకి ట్రాఫిక్ పెరుగుతుంది. అక్కడ వాళ్ళందరికీ సరిపడా అన్నదానాలు ఇక్కడ నుంచే వెళ్తాయని చెప్పి నేను అనుకుంటున్నాను. అండ్ ఎందుకని అనుకోవడం నేను ఇక్కడ ఉంటున్నాను కాబట్టి నాకు తెలుసు. అండ్ అంటే మేము కూడా వినాయకుడిని చూడడానికి వెళ్తుండే అప్పుడు చిన్నగా ఉన్నప్పుడు టైం కూడా అన్న. మరియు ఇప్పుడు ఇది ఎప్పటి నుంచో వస్తున్న లెగసీ అన్నట్టు మీ పెద్దవాళ్ళు చేశారు, అంతా మీరు చేశారు. మధ్యలో ఎప్పుడో ఒకసారి ఇట్లా బ్రేక్ కానీ ఏమంటారు ఏం ఇన్స్పిరేషన్ లేకపోయింది ఇట్లా ఏమైనా జరిగిందా? అంటే ఎప్పుడైనా ఈ సంవత్సరం మన ఇట్లా సరిగా అవ్వట్లేదు, మళ్ళీ దానికి ఇట్లా ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తున్నాయి, అట్లాంటిది ఏమైనా సిచ్యువేషన్ ఎప్పుడైనా వచ్చి మీకు? ప్రాబ్లమ్స్ అంటే కరోనా టైంలో వచ్చింది, ఒక సంవత్సరం ఆపేసినాం అప్పుడు. ఎందుకంటే వినాయక నిమజ్జనం ఇవన్నీ అప్పుడు క్యాన్సిల్ అయిపోయినాయి కదా ఒక సంవత్సరము. ఇది స్ఫూర్తి అని అంటే మేము కూడా వినాయకులని చూడడానికి వెళ్తుండే ట్యాంక్ బండ్కు మేము చిన్నగా ఉన్నప్పుడు. ఇక ఎక్కడ మన బషీర్బాగ్ ఆ రూట్లలో అక్కడ చూస్తుంటే పులిహోర ప్రసాదం భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ వాళ్ళందరూ వస్తుండే. ఇక మేము అక్కడ చూసి ఇక్కడ మా దగ్గర ఓన్లీ వాటర్ సప్లై పెడుతుండే భక్తులకు వచ్చే వాళ్ళకు. మా దగ్గర మా అసోసియేషన్ తరపున ఆ రోజులలో డబ్బులు అంటే చాలా అసలు ఉండేది కాదు ఎవరి దగ్గర. ఇక మేము ఇట్లనే అందరం అనుకొని మా స్నేహితులు మా రాము గారు, అశ్వాక్ భాయ్ గారు మా అధ్యక్షులు లేరు వాళ్ళ, రాము గారు, సంజు, సునీల్, రాజేష్, మేమందరము అనుకొని అరే కొంచెం డబ్బులు వేసుకొని మళ్ళీ మా ట్రావెల్స్ కూడా ఉంది అక్కడ, కొన్ని షాపులలో చందాలు అవన్నీ చేసి స్టార్టింగ్లో మేము మొదలుపెట్టినప్పుడు ఆ రకంగా అనుకొని మొదలుపెట్టినాము. ఇక ప్రతి సంవత్సరం మేమందరము అది అప్పుడు మొదలుపెట్టినప్పుడు ఏదో ఆషామాషిగా మొదలుపెట్టినాము. అరే చెయ్యాలి ఒకటి భక్తులకు ఒక ప్రసాదం లాంటిది పంచాల. వాళ్ళు ఎక్కడ దూరం నుండి వస్తారు అనమాట, నీళ్లు తాగుతున్నారు. భక్తులకు చేసే సేవనే భగవంతుడి సేవ అనుకొని ఆ రకంగా మొదలు పెట్టినాము. ఇక అది ఆపడానికి వీల్లేదు, నిరంతరం ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉంటుంది. మా పెద్దవాళ్ళు చేసుకుంటూ వచ్చారు, ఇప్పుడు మేము చేస్తున్నాము. మా తర్వాత కూడా మా తమ్ముళ్ళు, మా అసోసియేషన్ మెంబర్స్ ఎవరు చిన్నవాళ్ళు ఉన్నా కానీ అది నిరంతరం జరుగుతూనే ఉంటుంది. అది చేస్తున్నందుకు మాకు చాలా సంతోషం అనిపిస్తుంది, చాలా ఒక సేవాభావం కూడా కలుగుతుంటుంది. ఇంకా చేయాలనేది అంటే ఇక మనకు స్థాయిని బట్టి ఎంతవరకు చేయాలో అంతవరకు చేస్తూ ఉన్నాము. ఇంకా భగవంతుడు ఇంకా మంచిగా కలిగించిందంటే ఇంకా ఎక్కువ కూడా చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు ఇంతగానో మీరు చేస్తున్నారు కదా, దీనికి జరిగే ఖర్చు ఎంతవరకు అవుతుండొచ్చు? ఒక 4 నుండి 5 లక్షల వరకు అవుతుంది. వేసుకుంటాము. కొంతమంది దాతలు ఉంటారు మా దాంట్లో, మేము కూడా వేసుకుంటాము. ప్రతి ఒక్కళ్ళం 1 కుంటల్ 2 కుంటల్ అట్లా ఆ రకంగా బియ్యం రూపంలో అవన్నీ. మా దానం నాగేందర్ గారు కూడా దానికి సహకరిస్తారు పెద్ద ఎత్తున. ఎమ్మెల్యే గారు కూడా సహకరిస్తారు. మేము కూడా కొంచెం చందాలు చేసుకుంటాం. మేము అంటే కావాలని ఇస్తాం, మేము కూడా అందులో మా ఉండాలా మాది. ఇప్పుడు నేను అందరికీ మీరు తెలిసిన అండి మహేందర్, నాది ఖైరతాబాద్ నివాసినే, ఈయన మా ఫాదరే. అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మా కాలనీ వాసులు. సో మా కష్టాలు ఎట్లుంటాయంటే గణేశుడు మొదలవుతుంది అంటే అందరికి ఒకటే టెన్షన్ ఉంటుంది, లోపలికి ఎట్లా రావాలా, బయటికి ఎట్లా పోవాలా. ఇప్పుడు ఇంతగానం జరుగుతుంది. ఈ సామాగ్రిక కష్టాలు కూడా మేము అక్కడి నుంచి ఇటు రావాలన్నా కష్టమే, ఇటు నుంచి అటు పోవాలన్నా కష్టమే, ఓన్లీ బికాజ్ ఆఫ్ గణేశుడు. అది ఒక్కటే కాకుండా మా డైలీ జరిగే ఏమంటారు డైలీ ప్రక్రియలు అనమాట. ఎవరైనా ఆఫీస్ పోవాలన్నా, ఎవరైనా వేరే వాళ్ళ బిజినెసెస్ ఉంటాయి, అవి చేసుకోవాలన్నా ఎట్లాంటి ఇబ్బందులు నేను చెప్పడం వేరు, ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్పడం వేరు. సో ఇక్కడ నుంచి విందాం. మీరు చెప్పండి, మీ దినచర్య ఎట్లుంటుంది? వినాయక చవితి వస్తుంది అని అంటేనే ఒక 3 నెలల ముందటి నుంచే మా దగ్గర హడావుడి మొదలవుతుంటుంది. ఏది మన కర్ర పూజ అని. ఆ కర్ర పూజ నుండి ఇక మేము ప్రతిరోజు వినాయకుని దగ్గరికి వెళ్ళడము, చూడడం, అక్కడ వర్క్ జరుగుతూ ఉంటుంది. ఇక మరీ పండుగ దగ్గరకు వచ్చేసిందంటే ఒక 10-15 డేస్ నుంచే ఈ ప్రాంతంలో మొత్తం హడావుడి ఉంటుంది. భక్తులు అప్పుడు కూడా వినాయకుని రూపం తయారవుతుంటే భక్తులు వచ్చిపోతూ ఉంటారు ఎక్కడెక్కడో దేశం నలుమూలల నుండి. ఎందుకంటే ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచింది మన ఖైరతాబాద్ గణేశుడు. దేశంలో కానీ ప్రపంచంలో కానీ అంత పెద్ద విగ్రహం ఎక్కడ ఉండదు. అయితే
ఇప్పుడు వినాయక చవితి ఉత్సవాలు మొదలైనాయి అంటే ప్రతిరోజు మా దినచర్య ఎట్లుంటుందంటే పొద్దున లేవగానే 6ంటికి 7ంటికి స్నానం చేసుకోవాలి. ఫస్ట్ వినాయకుని దగ్గర మా ఖైరతాబాద్ వాసులు అంతా పోయి అక్కడ దేవుని దర్శనం చేసుకొని అక్కడ నుండి మొదలవుతుంది. అక్కడ కూడా ప్రసాదాలు పంచడము, అక్కడ లైన్లు క్యూస్ ఉంటాయి, క్యూ లైన్లు వాళ్ళని జరపడము చేయడము మా ఒక దినచర్య, సోషల్ యాక్టివిటీస్. అక్కడ జరిగేటువంటి సేవా కార్యక్రమాలు ఏవేవి ఉంటాయో ఆ కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరం పాల్గొంటాం ఖైరతాబాద్ వాసులం అందరం. ఈ 10 రోజులు ఇంకా వేరే పని బాట అనేది వేరేది ఏమి ఉండదు. ఇంకా ఇక్కడ ప్రతి ఒక్కరు చిన్న నుండి పెద్ద వరకు, ఇంట్లో చిన్న పిల్లోడి దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు అని గణేశుని దగ్గరికి వెళ్ళాలా, నైవేద్యాలు పెట్టాలా, పులిహోర ప్రసాదం, కొంతమంది ఇంకా రకరకాల వంటకాలు భగవంతునికి సమర్పించి పూజలు చేసుకొని ఫ్యామిలీస్ అందరూ చేసుకున్న తర్వాతనే ఇక్కడ నుండి అన్ని కార్యక్రమాలు మొదలవుతూ ఉంటాయి. ఇక వేరే పని అనేది ఏమి ఉండదు. ఇంకా దేవుని దగ్గరికి వెళ్ళాలా ప్రతి ఒక్కరు. అందరికీ మా దగ్గర ఐడెంటిటీ కార్డ్స్ ఉంటాయి, వేసుకొని అక్కడ వెళ్ళి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉండాలి. గణేష్ ఉత్సవ కమిటీ మాది, అడాక్ కమిటీ నుండి ఇవన్నీ అన్నమాట. మేము కూడా అక్కడ అందరం మెంబర్సే. కొన్నిసార్లు ఎట్లుంటుందంటే ఈ పెద్దవాళ్ళు ఎవరైతే వాళ్ళ దగ్గర కార్డ్స్ ఉంటాయి, కానీ మా లాంటి వాళ్ళ దగ్గర కార్డ్స్ ఉంటాయి. ఇప్పుడు నా అంటే మీ దగ్గర నడిచిపోతుంది, కానీ నా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ బండి తీసుకుని బయటికి వెళ్ళి లోపల అని కష్టం. ఇప్పుడు ఇక్కడ ఉన్న పోలీస్ వాళ్ళు కూడా వాళ్ళు చేసే బందోబస్తులు ఎట్లుంటాయంటే బండ్లు వస్తాయి లోపలికి, బట్ ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. నిన్న రాత్రి గంట సేపు ఒకరింటికి వెళ్ళాలన్నా గంట సేపు ఆగాల్సి వచ్చింది పెద్దవాళ్ళు బయట. సో ఇంత జరుగుతున్నా కూడా మా ఖైరతాబాద్ వాసులు ఎవరైతే వీళ్ళందరూ ఉంటారో వీళ్ళు వాళ్ళు చేసే సేవ, గణేశుడికి చేసే సేవ, ఇక్కడ ఉండి వచ్చే భక్తులకి ఇచ్చే సహకారాలు కానీ, పోలీస్ వాళ్ళతో కలిసి చేసే పనులు, ట్రాఫిక్ క్లియర్ చేయడం వంటివి, లేదా వచ్చేపోయే వాళ్ళకి తోవ చెప్పడం లాంటిది ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. సో వీటన్నిటితో పాటు ఈ బ్రైట్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు చేసే అన్నదాన కార్యక్రమాన్ని మేము ఇవాళ మీకు అందరికీ చూపిస్తున్నాము. కమిటీలో ఇంకొక మరియు ముఖ్యమైన వ్యక్తి రంజిత్ గారు, ఈయన కూడా కొంచెం కమిటీ సైడ్ నుంచి కానీ జనరల్ సెక్రటరీ బ్రైట్ వెల్ఫేర్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ రంజిత్ గారి గురించి కొంచెం మాట్లాడదాము. మీరు ఎప్పటి నుంచి అనుకున్నారండి ఈ కార్యక్రమంలో పాల్గొని? మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. భాగ్యనగర్ గణేష్ ఉత్సవాలు అంటేనే ప్రముఖంగా భారతదేశంలో కానీ ఏ దేశంలో అయినా ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలను ఆకర్షణతో చూస్తారు. 71 సంవత్సరం ముందు ఒక్క అడుగుతో మొదలైన ఖైరతాబాద్ వినాయకుడు ఈ సంవత్సరం 71 సంవత్సరం పురస్కరించుకొని 71 అడుగుల మీదుగా ఈ యొక్క వినాయకుడు ప్రతి సంవత్సరం ఒక్కొక్క రూపంలో భక్తులకు దర్శనమిస్తూ భక్తుల పూజలు అందుకుంటూ వినాయక నవరాత్రి పూజలు ఎంతో ఘనంగా భక్తి శ్రద్ధలతో యావత్ భారతదేశం నుంచి, రాష్ట్రాల నుంచి ప్రతి ఒక్కరు కుల మతాలకు, ఇక్కడ హిందువులు కాకుండా ముస్లింలు, క్రైస్తవులు కూడా ఈ యొక్క పూజలని ఆస్వాదిస్తారు. పూజల ద్వారా వాళ్ళు ఆశీర్వాదాన్ని తీసుకోవడం జరుగుతుంది. ఇది ప్రత్యక్షంగా మేము సాక్షులం. ఎందుకంటే ఇక్కడ ఒక కుల వర్గం కాకుండా ప్రతి ఒక్కరు ఖైరతాబాద్ వాసులు అందరూ ఇక్కడ కుల మతాలకు అతీతంగా ఈ యొక్క మహాగణపతిని పూజిస్తారు. ఈ పూజా కార్యక్రమంలో మాకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారాలు ఉంటుంది. ఎలా అంటే వాటర్ వర్క్ డిపార్ట్మెంట్, మున్సిపల్ అధికారులు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరు సహకరిస్తారు. ఈ యొక్క ఘన చరిత్రని మేము ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉందని మా పూర్వీకులు, మా పెద్దలు ఎప్పుడైతే మాకు అసోసియేషన్ ఉంది, ఓల్డ్ సేవి క్వార్టర్స్లో బ్రైట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉంది. గత 50 సంవత్సరాల ముందుగా ఒక 71 సంవత్సరం ఈ యొక్క వినాయక చరిత్ర ఖైరతాబాద్ ఉంటే, ఒక 50 సంవత్సరాల ముందు మా పెద్దలు ఇక్కడ హోటల్ రాజు దగ్గర వచ్చే భక్తులకి మంచినీటి సదుపాయం ఏర్పాటు చేద్దామని ఆలోచించుకొని వాళ్ళు మా అసోసియేషన్ ద్వారా ఇక్కడ ప్రతి ఒక్క భక్తులకి మంచినీటి వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత క్రమంగా ప్రతి అసోసియేషన్ అభివృద్ధి చెందుతూ ప్రతి ఒక్క సభ్యులు, కొత్త వచ్చిన సభ్యులు మళ్ళీ అందరూ ఈ యొక్క మంచినీటి సరఫరాని పులిహోర ప్రసాదం రూపంలో 1 కుంటల్ 2 కుంటల నుంచి ఈరోజు ఒక 15 కుంటల వరకు ఈ యొక్క పులిహోర ప్రసాదము మరి మంచినీటి ప్రసాదం ప్రతి భక్తులకి, అలా కాకుండా ప్రతి ఒక్క వినాయక మండపాలకి ఇక్కడ బ్రైట్ వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి స్వాగత వేదికని ఏర్పాటు చేసుకుంటూ ప్రతి ఒక్క భక్తులకు ముందు జాగ్రత్తలు చెప్పుకుంటూ ఏ విధంగా దర్శనం చేసుకోవాలి, ఏ విధంగా శోభాయాత్రని సఫలీకృతం చేసుకోవాలనే సూచనలు ఇస్తూ భాగ్యనగర్ గణేష్ ఉత్సవాలలో మా యొక్క పాత్ర బ్రైట్ వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా ఉంటుంది. కాబట్టి నిరంతరంగా ఒక 50 సంవత్సరాల పైనుంచే మా బ్రైట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఈ సేవా కార్యక్రమం ఉంది. ప్రతి సంవత్సరం మా యొక్క అసోసియేషన్లో ప్రతి ఒక్క సభ్యులు మా ముఖ్యంగా ఓల్డ్ సేవి క్వార్టర్స్లో పాత మిత్రులు కూడా, ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన మిత్రులు కూడా వచ్చి ఆ రోజు పులిహోర ప్రసాదం మేము 15 కుంటల ప్రసాదం ఇక్కడ పంచాలంటే హషమాషి కాదు. ప్రతి ఒక్క సభ్యులు ఇక్కడ వచ్చి స్వచ్ఛందంగా ఆ వినాయకునికి సేవ చేయాలనే సంకల్పంతో వచ్చే భక్తులకి ప్రసాదము
మరి మంచినీటి సదుపాయం చేయాల్సిన లక్ష్యంతో ఇక్కడ అందరూ వచ్చి ఎంతో భక్తి శ్రద్ధలతో ఇక్కడ చేయడం జరుగుతుంది. కాబట్టి మేము కూడా ఈ దీంట్లో ఒక భాగ్యస్వాములైనందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. జై బోలో గణేష్ మహారాజ్కి. కమిటీలోని మరొక ముఖ్య సభ్యులు మాజీ జనరల్ సెక్రటరీ. ఈయన ఇంతకుముందు ఆయన తీసుకున్న బాధ్యతలన్నింటినీ ఆయన అన్నీ కరెక్ట్గా చేసి మళ్ళీ ఇంకొకరికి ఆయన బాధ్యతలను ఇచ్చారు. మీరు ఇంతకుముందు చేసినటువంటి కార్యక్రమాలు ఎక్స్పీరియన్స్ చెప్పండి. ఇందులో రైట్ వెల్ఫేర్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా ఉన్నప్పుడు స్టార్టింగ్లో 40 సంవత్సరాలు ముందు నాకు తెలిసినంత మాట అప్పుడు పెద్దవాళ్ళు ఉండే. ఇది 5th జనరేషన్ నాకు తెలిసి. అప్పటి నుంచి ఫస్ట్ మంచినీళ్ళ సదుపాయంతో స్టార్ట్ చేసేది ఈ కార్యక్రమం. ఈరోజు దాని తర్వాత ఇంకొక జనరేషన్ వచ్చినప్పుడు పెరగడం జరిగింది. ఒక్కొక్కటి పండ్లు పంచుదాము ఒకటి. తర్వాత మా జనరేషన్ వచ్చేది, రాజన్న జనరేషన్. రాజన్నలు వచ్చినప్పుడు పులిగౌరవుతారు. రాజన్న అప్పుడు దానికి ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీగా ఉన్నాడు. ఆయనకు మేము అందరం కలిసి సహకారం ఇస్తున్నాం. మేము అందరం కలిసి మెలిసి ఈ యొక్క కార్యక్రమం మేము ముందు సాగినాం. అది 1 కుంటలతో 2 కుంటలతో ఈరోజు 15-20 కుంటల దాకా వచ్చింది. ఆ దేవుని దైవంతో ముందు నెక్స్ట్ ఎన్ని జనరేషన్లు వచ్చినా కానీ పెరుగుతుంది కానీ తగ్గదు. ఇది నేను చెప్పాల్సింది. కిషోర్ గారు కానీ రంజిత్ గారు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళ ప్రతి ఒక్క ఖైరతాబాద్ సభ్యులు రైట్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున వీళ్ళు చేసే కష్టము, వీళ్ళు చేసే సేవ ఎప్పటికీ చెప్పుకోలేనిది. ఎందుకంటే వీళ్ళకి అన్న గుర్తింపు ఏదైతే ఉంటుందో ఇక్కడ వరకే ఉంటుంది. మళ్ళీ గణేశుడు అయ్యేంతసేపే వీళ్ళ సేవ కనిపిస్తుంది. దాని తర్వాత వీళ్ళు చేసే కార్యక్రమాలు కూడా వేరే కొన్ని ఉంటాయి. అవి మనం తర్వాత మళ్ళీ కవర్ చేద్దాము. వీళ్ళు చేసే వేరే సేవా కార్యక్రమాలు అనేవి సో రైట్ వెల్ఫేర్ అసోసియేషన్ అనేది ఇట్స్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అండ్ వాళ్ళు చేసే కార్యక్రమాలు ఇంకా చాలా ఉంటాయి. దానిలోని భాగంగా వీళ్ళు చేసే అన్నప్రసాద కార్యక్రమం కొంచెం పెద్దగా చేస్తారన్నమాట. అండ్ థ్యాంక్ యూ.